వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి దివాళీ సందర్భంగా మరి ఈ రోజు నుంచి మార్చి 15వ తారీఖు వరకు మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఫుల్ కోర్స్ వచ్చేసి 399 కదా, దీన్ని జస్ట్ 299 రూపీస్కే ఇస్తున్నామండి. సో అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు 199 ఉంది కదా, దీన్ని కేవలము 99 రూపీస్కే అందజేస్తున్నామండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా, జస్ట్ 99కి అందజేస్తున్నాము. ఒకవేళ మీకు యాప్ తీసుకోవడము ఇబ్బందిగా ఉంటే, మీకు గనక టాప్ 25 గ్రాండ్ టెస్ట్ల పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్న నంబర్ ఉంది కదా, 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ 99 రూపీస్ అమౌంట్ పంపి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు పీడిఎఫ్ అయితే పంపడము జరుగుతుంది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ జీకే జిఎస్ ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఎవరు వీడియోస్ని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. సో గైస్, మరి హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సులపైన ఆఫర్ అయితే పొడిగించామండి. అందరూ కూడా ఉపయోగించుకోవాలి. 15 వరకే ఉండేది యాక్చువల్గా, కానీ స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు పొడిగించాము. తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా. సో వీడియోస్ని చాలామంది చూస్తున్నారండి, తక్కువ మంది లైక్ చేస్తున్నారు. సో దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, అన్ని అత్యవసర సేవలకు ఏ నంబర్ను తక్షణ ప్రాప్యత అంటే యాక్సెస్ అయితే లభిస్తుంది? అన్ని అత్యవసర సేవలకండి. ఏంటది? 112 అండి. సో ఇది అంబులెన్స్కి కాల్ చేయొచ్చు, ఫైర్కి కాల్ చేయొచ్చు, ఓకేనా, పోలీస్కి కాల్ చేయొచ్చు. ప్రతి ఒక్క దానికి కూడా అన్ని అత్యవసర సేవలకు సో వన్ అండ్ ఓన్లీ నంబర్ 112 అయితే ఉపయోగించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభించిన యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంకు ఏ తరగతికి చెందిన విద్యార్థులను ఎంపిక చేస్తారు? యువ విజ్ఞాని కార్యక్రమం దాని పేరండి. ఓకే, 9వ తరగతికి చెందినటువంటి విద్యార్థులను ఎంపిక చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఒకే ప్రపంచ కప్లో 5 సెంచరీలు సాధించిన ప్రపంచపు తొలి బ్యాట్స్మెన్గా నిలిచిన భారత క్రికెటర్ ఎవరు? ఒకే ప్రపంచ కప్లో 5 సెంచరీలండి. ఎవరు మరి? రోహిత్ శర్మ, భారత కెప్టెన్. ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని పిలుస్తారు? ఫ్లయింగ్ సిక్ ఎవరండి? మిల్కా సింగ్. ఓకే, మిల్కా సింగ్కి ఈ బిరుదు కలదు. క్రింది వాటిలో యుఎన్ఓ ఏజెన్సీ ఏది? ఓకేనా, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఏది అని అడుగుతున్నారండి. ఏంటది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, ఏ భారతీయ క్రికెటర్కు దివాల్ అనే ముద్దు పేరు కలదు? దివాల్ ఎవరండి? రాహుల్ ద్రావిడ్. నెక్స్ట్ వన్, డిస్కవరీ ఛానల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్లోని ఒక ఎపిసోడ్లో ఏ భారతీయ నాయకుడు కనిపించారు? మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎవరు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి ఇందులో? మరి ఆప్షన్ 1 నరేంద్ర మోదీ గారు, ప్రధాని. నెక్స్ట్ వన్, గురుదేవ్ అనే బిరుదు ఎవరికి కలదు? గురుదేవ్ ఎవరికి కలదండి ఈ బిరుదు? మరి ఆప్షన్ 2 రవీంద్రనాథ్ ఠాగూర్కి గురుదేవ్ అనేటువంటి బిరుదు ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారము పుస్తకాలకు లేదా సాహిత్య రచనలకు సంబంధించినది ఏమిటి? అత్యున్నత సాహిత్య పురస్కారం అండి. 9వది ఆప్షన్ 1 జ్ఞానపీఠ పురస్కారము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, జ్ఞానపీఠ్ పురస్కారము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది చాలా చాలా గమనించాలి. నెక్స్ట్, ఓటింగ్ ప్రయోజనం కోసము రాష్ట్రాలను విభజించే ప్రాంతాలను ఏమంటారు? ఓటింగ్ ప్రయోజనం కోసం రాష్ట్రాలను విభజించే ప్రాంతాలను ఏమంటారు? 10వది ఆప్షన్ 3 అండి, నియోజక వర్గాలు అంటారండి. ఏమంటారు? నియోజక వర్గాలు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పండిత బిరుదు పొందిన తొలి మహిళ ఎవరు? పండిత అనేటువంటి బిరుదు
ఎవరికండి? రమాబాయి సరస్వతి గారికి ఈ బిరుదు కలదు. నెక్స్ట్ వన్, దేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? మిడ్ డే మీల్ స్కీమ్ అండి, మధ్యాహ్న భోజన పథకము. ఎక్కడండి? తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క వినూత్నమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత్ నుంచి ఎగుమతి చేసిన చొక్కా అమెరికాలో ఎలా విక్రయించారు? భారత్ నుంచి ఎగుమతి చేసిన చొక్కా అమెరికాలో ఎలా విక్రయించారు? ఆప్షన్ 3 డాలర్లలో. అంతే కదండి, అంటే అమెరికా డాలర్ ఏంటి అని చెప్పేసి, అమెరికా కరెన్సీ పేరు ఏంటి అండి ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. మన ఇండియాలో రూపీస్ కదండి, అమెరికాలో డాలర్స్. ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశంలో సెన్సార్షిప్ గడ్డు కాలమని దేనిని పేర్కొంటారు? సెన్సార్షిప్ గడ్డు కాలం ఏంటండి? 1975 నుంచి 1977 వరకు అయితే సెన్సార్షిప్ యొక్క గడ్డు కాలంగా భావిస్తారు. నెక్స్ట్ వన్, భూకంప తరంగాలను కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? భూకంప తరంగాలను కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారంటే సెస్మోగ్రాఫ్ అంటారండి. సెస్మోగ్రాఫ్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకే. నెక్స్ట్, భూ వాతావరణంలో సాధారణంగా కనుగొనబడే వాయువు ఏది? భూమి యొక్క వాతావరణంలో సాధారణంగా కనుగొనబడే వాయువు. ఆప్షన్ 4 నైట్రోజన్. ఏంటండి అది? నైట్రోజన్. ఇంపార్టెంట్. ప్రపంచంలో ఎత్తైన రోడ్డు మార్గం ఏది? ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గము. ఆప్షన్ 1 మనాలి టు లే రహదారి. ఏంటది? మనాలి టు లే అనేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి రహదారి ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గం అండి. ఓకే. నెక్స్ట్ వన్, పాలరాయి ఏ రాతి నుంచి రూపాంతరము చెందింది? పాలరాయి ఏ రాతి నుంచి రూపాంతరం చెందిందండి? సున్నపు రాయి. సున్నపు రాయి. నెక్స్ట్ వన్, క్రింది తెగల్లో మహారాష్ట్రకు చెందిన వారు ఎవరు? మహారాష్ట్రకు చెందినటువంటి గిరిజన తెగ ఏది? ఏంటండి? కోలీలు. కోలీలు అనేటువంటి గిరిజన తెగ ఏ రాష్ట్రానికి చెందినవారు అనేటువంటి క్వశ్చన్ రావచ్చండి. ఓకేనా? కోలీలు, మహారాష్ట్ర. ఓకే. రజియా సుల్తానా యొక్క తండ్రి ఎవరు? రజియా సుల్తానా. ఆప్షన్ 3 ఇల్టుట్మిష్ అండి. ఇల్టుట్మిష్. మరి రజియా సుల్తానా యొక్క ప్రాముఖ్యత ఏంటి అండి? ఢిల్లీని పాలించినటువంటి ఏకైక మహిళ అండి. ఓకేనా? ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళా పాలకురాలు ఎవరు? రజియా సుల్తానా. నెక్స్ట్ వన్, ప్రిన్స్ ఖుర్రంగా ఎవరు ప్రసిద్ధి? ఖుర్రం అనే పేరు ఎవరికండి? ఎవరిది అసలు పేరు ఇది యాక్చువల్గా? ఆన్సర్ ఆప్షన్ 1 షాజహాన్ అండి. షాజహాన్ అనేదే బిరుదు. ఓకేనా? షాజహాన్ అనేది బిరుదు. మరి షాజహాన్ యొక్క అసలు పేరేంటి? ప్రిన్స్ ఖుర్రం. గమనించాలి, ఖుర్రం. నెక్స్ట్ వన్, జప్తు అనే రెవెన్యూ వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? జప్తు ఎవరు ప్రారంభించడం జరిగిందండి? తోడల్మాల్. ఓకే, తోడల్మాల్. నెక్స్ట్ వన్, సిసోడియా రాజపుతులు దేశంలో ఎక్కడ ఉన్నారు? సిసోడియా రాజపుతులు ఎక్కడండి? రాజస్థాన్లో మనకు ఎక్కువగా వీరైతే కనిపిస్తారు. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల పాలనలో పరిపాలక భాష ఏది? ఢిల్లీ సుల్తాన్ల పాలనలో వారి రాజ్యంలో ఉన్నటువంటి భాష, ఏ భాషను ఉపయోగించారు? పర్షియన్. ఏంటది? పర్షియన్. నెక్స్ట్, శంకరదేవర కవితలు నాటకాలను ఏ భాషలో రచించారు? శంకరదేవర కవితలు నాటకాలు ఏ భాషలో ప్రసిద్ధండివి? అస్సామీ. ఓకే, అస్సామీలో ప్రసిద్ధి. నెక్స్ట్, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరు ప్రసిద్ధి, లేదా ఎవరిని పిలుస్తాము? మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరండి? ఆప్షన్ 2 డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ వన్, దేశంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ. మిషనరీస్ ఆఫ్ చారిటీని ఎవరు స్థాపించారు? ఎవరండి? మదర్ తెరెసా. ఓకే, మదర్ తెరెసా. నెక్స్ట్, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది? భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ
ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4 శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి. తిరుపతి జిల్లాలోని చిన్న ఐలాండ్లో అయితే ఉంటుందండి శ్రీహరికోట. ఓకే, నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎక్కడండి? న్యూయార్క్. ఓకే, న్యూయార్క్. మరి ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరండి? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిస్తే. తెలియకపోతే ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ సెక్రటరీ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్. దేశంలో కేంద్ర క్యాబినెట్ అధ్యక్షులు ఎవరు? కేంద్ర క్యాబినెట్ అధ్యక్షులు అండి ఎవరు? ప్రధానమంత్రి అండి. ప్రభుత్వాధినేతగా ప్రసిద్ధి. దేశాధినేత రాష్ట్రపతి అయితే ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి ఉంటారు. ఓకేనా, గమనించాలి. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీరు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ పైన ఆఫర్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి, తప్పకుండా వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.